అంటే కేసీఆర్ రంగంలోకి దిగిన తర్వాత ఇంకా మీడియా గానీ, న్యూస్ గానీ, పబ్లిక్ గానీ అంతా కేసీఆర్‌ని ఫాలో అవుతారు. ఇప్పటిదాకా ఆయన సైలెంట్‌గా ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డిది నడిచింది. అసెంబ్లీకొచ్చినా గూడా ఆయన ముందట ఈయన తట్టుకోలేడు రేవంత్. ఎందుకంటే ప్రతి సబ్జెక్టు మీద అనర్గళంగా మాట్లాడగలుగుతాడు. ఉద్యమ కాలంలో ప్రతి గ్రామానికి ఆయన తెలంగాణలో సగానికంటే ఎక్కువ గ్రామాలను చుట్టిండు. పెద్ద పెద్ద భారీ బహిరంగ సభల్లో ప్రజలను కలిసిండు కోట్ల మందిని. సో, ఆయనకు తెలియని సమస్య లేదు. ఆయనకు తెలియని ప్రాంతం లేదు. ఆయనకున్నంత పట్టు రేవంత్ రెడ్డికి లేదు కాబట్టి అసెంబ్లీలో ఆయనతో తట్టుకోలేడు రేవంత్. అదే ఉద్దేశంతోనే ఆయన ఎంత వీలైతే అంత రాకుండా చేయాలనే ఉద్దేశంతోనే అపర్ష పదాలు, బూతులు, రోత మాటలు ఇవన్నీ మాట్లాడింది ఏందంటే ఇన్సల్ట్ చేయడం. ఒక అపోజిషన్ లీడర్‌ను క్యాబినెట్ స్థాయి ఇచ్చినప్పుడు ఆ స్థాయిలోనే గౌరవం ఇయ్యాలి. ఓకే. బట్ కావాలని చెప్పి ఏందంటే నేను ఇట్లా తిడితే ఆయన అసెంబ్లీకి రాడు, నాది నడుస్తది. కానీ ఎంతకాలం రాకుండా ఉంటాడు? ఆయన స్ట్రాటజీగా ఒక 14 నెలలు కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి సమయం ఇయ్యాలి. అవును. ఇప్పుడే ఎంబడి పడ్డాడని చెప్పి నెగెటివ్ అయితది అనే దాంతోనే ఆగాడు. బట్ తర్వాత ఇప్పుడు సభల తర్వాత ఏప్రిల్ 27 ఆవిర్భావ దినం సిల్వర్ జూబ్లీ కొద్దిగా గ్రాండ్‌గా చేయాలనే ఉద్దేశంతోని కమిటీలేసుకుంటున్నారు. హ్మ్. బట్ పార్టీకి ఏందంటే చాలా కాలం నుంచి కమిటీలు లేవు. ఓకే. మళ్ళీ పునరుజ్జీవింపజేయాలనుకున్నప్పుడు, రీబిల్డ్ చేయాలనుకున్నప్పుడు కమిటీస్ అవసరం. డిస్టర్బ్ అయింది గదా! ఈ అధికారం పోగొట్టుకోవడం వల్ల. సో, మళ్ళీ కొత్త రక్తాన్ని పార్టీలోకి ఎక్కించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 25 ఇయర్స్ అయిన తర్వాత కొత్త కొత్త లీడర్‌షిప్ అనేది ఎవాల్వ్ అయింది. కాబట్టి ఇప్పుడు అపోజిషన్‌లో ఉన్నారు కాబట్టి మూవ్‌మెంట్స్ నడపాలి. ఉద్యమ స్ఫూర్తి ఉన్న వాళ్ళు కావాలి మళ్ళీ. కాబట్టి బహుశా ఈ కమిటీస్ అన్నీ గూడా కొద్దిగా డిఫరెంట్‌గా ఉండొచ్చని హరీష్ రావు గారికే బాధ్యతలు అప్పజెప్పారు. హరీష్ రావు గారికేందంటే రూరల్ తెలంగాణ మీద బాగా పట్టుంది. హ్మ్. కేటీఆర్ గూడా ఉంది గానీ, ఆయన మొదటి నుంచి ఉన్న వ్యక్తి. హ్మ్. కేసీఆర్ గారితో 1996 నుంచి ఆయన ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ ఉన్నప్పటి నుంచి హరీష్ రావు గారు ఎంబడినారు. ఓకే. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి ఉన్న వ్యక్తి. మాతో పాటు 2000 నుంచి గూడా ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఎవరేంది అనేది తెలుసు. సో, హరీష్ రావు గారు కమిటీలు ఈ ఏప్రిల్ 27 సభల నాటికి పూర్తి చేస్తారు. సో, సభల తర్వాత కార్యక్రమాలు ముమ్మరంగా ఉండొచ్చు. కవిత గారు కొత్తగా బీసీ పోరాటం అని మొదలుపెట్టారు. అసలు దీన్ని ఎలా చూడొచ్చు? కొత్తగా ఏం పెట్టలేదు. ఆమె హ్మ్. జైలుకి పోకముందే హ్మ్. జ్యోతిబా పూలే విగ్రహం పెట్టాలన్నది. హ్మ్. ఒక బీసీ అనేది ఒక బలమైన వర్గం. ఓకే. ఇప్పుడు అన్ని పార్టీలలో కూడా కొంత బీసీల గురించి చర్చ జరుగుతా ఉంది. మహేష్ కుమార్ గౌడ్ మొన్ననే చెప్పాడు. అవసరమైతే ముఖ్యమంత్రి కూడా ఇస్తాం మేము బీసీ కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీకి. రేవంత్ రెడ్డి కూడా అన్నాడు. తీర్మార్మల్ కామెంట్ ఏదైతే ఉన్నదో అగ్రకుల ఆఖరి సీఎం అని. ఆఖరి సీఎం రేవంత్ రెడ్డి. అయినా పర్వాలేదు అగ్రకుల ఆఖరి సీఎం అని నన్ను అన్నా కూడా నాకేం బాధ లేదన్నాడు. బట్ బీజేపీ కూడా బీసీకి సీఎం అని ప్రకటించింది ఇదివరకే గతంలోనే. తర్వాత బీసీ అధ్యక్షుడిని కూడా చేశారు. ఇప్పుడు మళ్ళీ చేస్తామని అంటున్నారు. కాబట్టి టీఆర్ఎస్‌లో కూడా బీసీల పట్ల చర్చ జరుగుతుంది కాబట్టే ఈ మధ్య వరుసగా మీటింగ్స్ పెట్టారు బీసీలతోని. తెలంగాణ భవన్‌లో బీసీ మీటింగ్ అయింది. బయట విడిగా లీడర్స్‌తోని బీసీ మీటింగ్ అయింది. తమిళనాడు కూడా పంపించి అధ్యయనం చేయించారు. కాబట్టి కవిత గారు కూడా ఆ ఇష్యూ తీసుకున్నారు. జైలు పోకముందు తీసుకున్నారు. జైలు నుంచి వచ్చినాక తీసుకున్నారు. అంతకుముందు ఈ ఈబీసీ రిజర్వేషన్స్ మీద కూడా ఆమె మాట్లాడారు. ఇప్పుడు కూడా బీసీలకు ఈ సర్వేలో అన్యాయం జరిగింది అనే విషయం మీద ఆమె ఖమ్మంలో ఒక మీటింగ్ కూడా పెట్టారు. పబ్లిక్ ఇష్యూస్ తీసుకొని పనిచేయడం వల్ల కొంత ఆహ్, ఆమె ఇమేజ్ పెరగడమే కాదు, మళ్ళీ ప్రజలకు కూడా కొంత మేలు జరుగుతుంది. ఇప్పుడు బీసీలను మనం చూసినట్టయితే ఏ కులంలో ఉన్న పెద్ద నాయకులు మిగతా వాళ్ళని పిలిచినా కూడా వచ్చే పరిస్థితి లేదు. ఒక బీసీ కృష్ణయ్య పిలిస్తే వస్తారేమో. ఓకే. కానీ ఒక సెక్షన్ వస్తది. కానీ కవిత గారు పిలిస్తే ఏందంటే అన్ని కులాల్లో ఉన్న పెద్దవాళ్ళంతా వస్తున్నారు. అంటే నాన్ పొలిటికల్ సెక్షన్ ఏదైతే బీసీలలో ఉందో. కాబట్టి బీసీలుగా మాకు కావాల్సింది ఏంటంటే పనికొచ్చే వాళ్ళందరిని ఉపయోగించుకోవాలని ఉంటది. సో, కవిత రావడం వల్ల బీసీలకు మేలైతున్నప్పుడు ఎందుకు వద్దనాలి? కాబట్టి ఆమె నాయకత్వాన్ని అంగీకరించడం విషయంలో కొన్ని వ్యతిరేకతలు ఇవన్నీ ఉన్నా గూడా మన ఇష్యూ తీసుకున్నది. ఎన్ని ఈ ఈ జీవిత కాలంలో ఏం చేసినా ఆమెను బీసీ నాయకురాలు అనరు. అనరు. బై క్యాస్ట్ ఆమె బీసీ కాదు కాబట్టి. కాదు కాబట్టి. అవును. బట్ ఆమె బీసీలకు మద్దతు ఇవ్వడానికి ముందుకొచ్చినప్పుడు ఖచ్చితంగా ఉపయోగించుకోవాల్సిందే. మద్దతు ఏ తీసుకోవాలి. మేరకు ఆమె కాంట్రిబ్యూట్ చేయగలిగితే ఆ మేరకు ఉపయోగించుకోవాల్సిందే. ఇది బీసీలకు లాభం అవుతుంది. తద్వారా ఆమెకు కూడా కొంత ఉపయోగపడుతుంది. సెల్ఫ్ ఇమేజ్ బిల్డ్ చేయడంలో కొంత ఉపయోగపడుతుంది. సరే ఆమె ఒక వర్గం కోసమే కాదు అందరి కోసం పనిచేసే మహిళ అనేది వస్తుంది.
కాబట్టి ఇది మ్యూచువల్గా గివ్ అండ్ టేక్ లాగా ఒకరి నుంచి ఒకరు సహకారం తీసుకోవడంలో తప్పేం లేదు. సార్ ఇంకోటి, తెలంగాణలో వాటర్ పాలిటిక్స్ ఈటెక్కే అనుకోవచ్చా? ఎందుకంటే కృష్ణా జలాల్ని ఆంధ్ర దోపిడీ చేస్తున్నారు అని బీఆర్ఎస్ వాళ్ళు అవుతుంది, బీజేపీ వాళ్ళు అవుతుంది. ఆంధ్ర దోపిడీ చేయట్లేదు. రేవంత్ రెడ్డి ఉమ్, ఆ నీళ్లను గురుదక్షిణ కింద ఇస్తున్నాడు. ఆంధ్రాకి ఇస్తున్నాడు. ఎందుకంటే ఉమ్, చంద్రబాబు లేని రేవంత్ రెడ్డి లేడు. ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయినా, ఆయన ముఖ్యమంత్రి అయినా, ఆఖరుకు చంద్రబాబు నాయుడు తన క్యాండిడేట్లను కూడా పెట్టకుండా రేవంత్ రెడ్డికి హెల్ప్ చేశాడు. కాబట్టి గురుదక్షిణ కింద ఆయన అభ్యంతరం పెట్టట్లేదు. ఇప్పుడు తెలంగాణకు అన్యాయం జరుగుతుంది కదా. ఆయనకెందుకు తెలంగాణ గురించి? ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా ఉమ్, ఆయన ఎన్నడూ తెలంగాణ గురించి ఆలోచించిండు? ఆయన ఎప్పుడన్నా తెలంగాణలో ఉద్యమంలో వచ్చిండా? ఇప్పటికైనా అమరవీరుల స్థూపం దగ్గర 2 పూలేసింది ఏదన్నా ఉందా మీ దగ్గర? జై తెలంగాణ అన్నాడా? అనలే. మేము ఎప్పుడు కూడా ఆయన తెలంగాణ ఓన్ చేసుకోదు. ఉమ్, ఆయన ముఖ్యమంత్రిగా ఇంకా 5 ఏళ్ళు ఉన్నా కూడా ఉమ్, ఆయన ఆయన యాక్సిడెంటల్ గా వచ్చిన చీఫ్ మినిస్టరే తప్ప ఉమ్, తెలంగాణ ప్రజలు ఇష్టపూర్వకంగా ఎన్నుకున్న సీఎం అయితే కాడు ఆయన. ఉమ్. ఆయన జలదోపిడి విషయంలో ఫస్ట్ ఎందుకంటే సార్, దీని గురించి ఎక్కువ మీకే తెలియాలి, వాటర్ గురించి. అంటే ఇప్పుడు ఎంతో అన్యాయం జరుగుతుంది తెలంగాణకు. ఈ అన్యాయాలను వేటిని కూడా ఆయనకు అర్థమైనా అర్థం కానట్టు నటిస్తున్నాడు. చంద్రబాబును ఆపడం లేదు. చంద్రబాబుతో డైరెక్ట్ కాన్ఫ్రంటేషన్ ఆయనకి ఇష్టం లేదు. ఇప్పుడు ఈ దోపిడీని ఆపాలంటే చంద్రబాబుతో పెట్టుకోవాలి. చంద్రబాబుతో పెట్టుకోవడానికి ఆయన సిద్ధంగా లేడు. ఎందుకు అనంటే ఆయన సీఎం చేసినందుకే కాదు, ఉమ్, ఇప్పుడు సీఎం పదవి పోకుండా కాపాడుతున్నది చంద్రబాబు నాయుడు. ఉమ్, లేకుంటే బీజేపీ ఎందుకు అలో చేస్తుంది? ఉన్నది ఒక్కగానొక్క కాంగ్రెస్ ఫండింగ్ ఇచ్చే ప్రభుత్వం ఇది ఒక్కటే కాంగ్రెస్ పార్టీకి. మోడీ గారికి ఏముంటుంది? కాంగ్రెస్కు ఉన్న అన్ని సంబంధాలు కట్ చేయాలని ఉంటుంది. అవును, మరి ఈయన ఎందుకు కొనసాగనిస్తున్నాడు అంటే అండర్స్టాండ్. చంద్రబాబు నాయుడు చేతిలో మోడీ ఉన్నాడు, మోడీ చేతిలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి ఆయన జలదోపిడిని అడ్డుకోడు, తెలంగాణ ప్రయోజనాలను కాపాడాడు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టలేడు. ఫస్ట్ ఆయనకు అపరిపక్వతుంది, అవగాహన లేదు ఏ రంగం మీద కూడా. చాలా టైం పడుతుంది. ఆయనకు తెలంగాణ అర్థమైన నాటికి ఆయన పదవి కాలం అయిపోతుంది. సరే ఇంకోటి, రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి దింపడానికి 25 మంది కాంగ్రెస్ మంది ఎమ్మెల్యేలు ఒకటయ్యారని చెప్పి ఎర్రబెల్లి దయాకర్రావు గారు ఒక వ్యాఖ్య చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఆయన్నే అడగాలి దయాకర్ రావును. ఎందుకంటే ఉమ్, నాకు తెలిసి సీఎంగా 4 ఏళ్ళు ఉండొచ్చు ఆయన. ఎందుకంటే ఇప్పుడు దించాల్సిన అవసరం రాహుల్ గాంధీకి లేదు, ఉమ్, నరేంద్ర మోడీకి లేదు. ఇంకెవరు దించుతారు ఆయన్ని? ఇప్పుడు ఇంకొక ముఖ్యమంత్రికి మద్దతు ఎవరన్నా ఇస్తామంటేనే కదా దించేది. ఓకే. వాళ్ళిద్దరికి కూడా రేవంత్ రెడ్డి దించాలని లేదు. ఉమ్, ఆయన బీజేపీకి సహకరిస్తున్నాడు, రాహుల్ గాంధీకి ఫండ్ పంపుతున్నాడు. ఇంకెందుకు ఆయన దించుతారు? రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంటే రేవంత్ రెడ్డి గారు దొరకట్లేదు. అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా కూడా ఆయన 5 ఏళ్ల పాటు కంటిన్యూ అవుతాడు. అపాయింట్మెంట్తో అవసరం ఏమున్నది? వాళ్ళు ఫోన్లో కావాలంటే మాట్లాడుకుంటారు, హాట్ లైన్ ఉంటుంది. దాంతోపాటుగా ఆయనకు ఎప్పుడు డబ్బులు అవసరం ఉన్నా రేవంత్ రెడ్డి పంపిస్తూనే ఉంటాడు ఎలక్షన్స్లలో వాటిలలో. కాబట్టి అది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. సరే ఇంకోటి, తీర్మాన్ మల్లన్న గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రభుత్వ సర్వే కాదు, ఓన్లీ జానారెడ్డి గారి సర్వే, దీన్ని ఉచ్చబోసి తగలబెట్టండి అని. అంటే దీని గురించి ఆయన discussion ఏం మాట్లాడినా కూడా ఆ. సర్వే పట్ల నేను కూడా అదే